వెల్కమ్ టు ఓయింగ్ వైజాగ్. ఈ రోజు అయితే మా తెప్పల్లోని చెంగులకి అయితే వెళ్తున్నాము. వీళ్ళు ఎలా యాడ్ చేస్తారో మీకు అయితే చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకండి. ఫ్రెండ్స్, ముందుగా ఒక వలనైతే రెండు తెప్పలకి సమానంగా అయితే పేర్చుకుంటారు అనమాట. అలా పేర్చుకున్న తర్వాత చేపలు ఎక్కడైతే ఉన్నాయో ముందుగా గమనిస్తారు. అలా చేపలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని ఆ ప్రదేశానికి అయితే వీళ్ళు తెప్పలను అయితే తీసుకుని వెళ్తారనమాట. అలా తీసుకెళ్ళిన తర్వాత చేపలు కనిపించాక ఒక తెప్పకి మరో తెప్పకి సంబంధం లేకుండా దూరంగా అయితే వల వేసుకుంటూ వెళ్తారనమాట. అంటే ఆ చేపలు ఎక్కడ ఉన్నాయో ఆ చేప చుట్టూరు ఈ వలనైతే వేసుకుంటూ వస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వల అయితే వేస్తాం కదా, వలని ఇప్పుడు చేపలు పడ్డాయో లేదా అని చూసుకోవాలన్నమాట. చేపలు ఉన్నాయో లేదో చూసి చేపలు ఉంటే మటుకు ఆ వలని అయితే దగ్గరగా లాక్కుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వల మొత్తం లాక్కునేటప్పటికి దెబ్బకి దేవుడైతే గుర్తొస్తాడు. ఎందుకంటే వల ఆగడం అంత ఈజీ కాదండి, చాలా బరువుగా ఉంటుంది. మొత్తం ఈ బలంతా కూడా రెండు తెప్పల్లోకి సమానంగా లాక్కోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, మొత్తానికి అయితే ఈ వలలో కొద్దిపాటి చేపలు అయితే పడ్డాయి. వల్లాగిన ప్రతిసారి ఎక్కువ చేపలు పడతాయని నమ్మకాలు లేవు. ఒక్కొక్కసారి పూర్తిగా ఏం పడవు కూడా. చూసారు కదా మత్స్యకారుల కష్టం ఎంతో కష్టమో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.